అదివరకంతా కనబడనంత వరకు అవినీతి తగ్గింది బాగా. కానీ వర్క్ స్పీడ్గా జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే తన యొక్క విజన్ మొత్తం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మార్పు ఉందండి. మార్పు అయితే చాలా ఉంది. అంటే ఈ ప్రభుత్వంలో ఈయన అనుభవస్తుడు, అన్నిటిలో ప్రభుత్వం బాగుండాలి, అదేగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని. భర్త లేని వాళ్ళు ఒంటరి మహిళ అంటున్నారు. అంటే భర్త లేకుండా భర్త ఉంటే చాలా, ఇంకా వేరే ఎవరు లేరా? ఏదో రకం బతుకుతుందిగా. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, వికలాంగులకి ఇవ్వండి, చిన్న పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చేసింది వీళ్ళు రివర్స్ చేస్తారు, వీళ్ళు చేసింది వాళ్ళు రివర్స్ చేస్తారు. ఎవరైనా చేయాలిగా, చాలా అవుతాయి. వీళ్ళు చేయాలనుకునే దాని గురించి అయితే ఏం చెప్పలేమండి. మొదలు పెట్టింది ఒకళ్ళు, చేసేది ఒకళ్ళలాగే ఉంది. పేర్లు మారినాయి అంతేగాని. గత ప్రభుత్వంకి ఏమైనా మార్పు ఉందా? మార్పు బాగానే ఉంది. ఈ ప్రభుత్వం బాగుంది. మార్పులో ఉచిత బస్సు అని మరి ప్రభుత్వం పథకాలు చాలా బాగుంది. అమల్లో ఉన్నాయా? మీకు ఏమైనా వచ్చాయా? వచ్చినాయి. ఏమొచ్చాయండి? పిల్లల అబ్బాయికి అమ్మఒడి. అది ప్రభుత్వానికి ఏమైనా మార్పులు ఉన్నాయిగా. మరి చెప్పండి, ఏం మార్పులు? ఏ మార్పు అంటే అదివరకంతా కనబడనంత వరకు అవినీతి తగ్గింది బాగా. కానీ వర్క్ స్పీడ్గా జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే తన యొక్క విజన్ మొత్తం మన దీంట్లో ఏపీ మొత్తం దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా చాలా ముందు చూపుతో చాలా అన్ని చోట్ల తిరిగి, అన్ని దేశాలు తిరిగి కూడా అందరితో కూడా కొలాబరేట్ అయ్యి అన్ని చోట్ల ఇక్కడ మన ఏపీలో కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 పథకాలు ఇంకా అమలులోకి రావాలంటే ఇంకా టైం తీసుకుంటుందండి. అమలు అవుతాయి గ్యారంటీగా. ఎందుకంటే ఈ ముగ్గురు ఉన్నారు కదా, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మన ఏపీ రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు పథకం పెట్టారు కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మహిళలకి ఉచిత బస్సు అంటే దాంట్లో ఈ కొన్ని చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా కూడా అట్లా బస్సులు వెళ్ళిపోతున్నారు. ఇది గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, వైజాగ్కి తీసుకొస్తున్నారు కదా లోకేష్ గారు, దాని గురించి మీరు ఏమంటారు? యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అంటారా? చాలా వస్తాయండి. ఒక వైజాగ్లోనే కాదు, అన్ని చోట్ల ఏపీ మొత్తం మీద కూడా ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతాయి, వస్తాయి కూడా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ కలుగుతుందంటారా? మహిళలకి రక్షణ అంటే ఒకేసారి అన్ని మార్పులు ఒకేసారి రావు కదండి. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, అదే చెప్పేది. అన్నీ ఒక చోట్ల ఒక్కసారి జరగవు కదా, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్రోగ్రెస్ చేస్తున్నారు. అది వచ్చే ప్రభుత్వం జగన్ అని చెప్తున్నారు. జగన్ దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పిన దాని గురించి మీరు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మార్పు ఉందండి. మార్పు అయితే చాలా ఉంది. అంటే ఈ ప్రభుత్వంలో కొన్ని పనులు జరిగినాయి, కానీ కొన్ని అన్ని కార్యాలు కూడా జరుగుతున్నాయి. అది కూడా దృష్టి పెట్టుకో. బీచ్ రోడ్డు కూడా మరి గందరగోళంగా చేసి జరగడం జరుగుతుంది. కానీ ఇదివరకు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొంచెం పర్లేదు. ఈ ప్రభుత్వంలో కొన్ని మనకి రావాల్సింది కానీ జీఎస్టీ మీద పనులు తగ్గడం కానీ నాకు మంచి ప్రభుత్వం నెంబర్ 1 అండి. సూపర్ 6 అంటే పూర్తిగా అయితే సార్ చెప్పినట్టుగా, చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇంకా టైం పడుతుంది అన్నారు. కానీ కొన్ని అమల్లో జరుగుతున్నాయి. అది వికలాంగుల పెన్షన్స్ అని, పెన్షన్స్ అని, వేరే అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. అమ్మ దీవెన ఇలాంటివి బాగానే చేస్తున్నారు సార్. ఆ పథకం గురించి అయితే మేము చెప్పవలసిన లేదు మేడం. అది ఎందుకంటే అది చాలా కొద్దిగా ఇబ్బంది అయింది. దానికన్నా బదులు కొట్టుకోడు ఎక్కువైపోయి పాపం ఆటోలకి ఇది వేరే వాళ్ళకన్నా ఇబ్బందులుగా ఉన్నాయి మేడం. దాని బదులు అది మెడికల్ రిఫరెన్స్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు బస్సు ఫ్రీ కంటే మెడికల్ గురించి దాని మీద దృష్టి పెట్టి ఒకటే మేడం, విద్య, వైద్యం ఈ రెండు శుభ్రంగా అందితే చాలు మేడం, ఇంకేం అవసరం ప్రజలకి. థ్యాంక్ యూ మేడం. కొద్దిగా బస్సులకి పెట్టిన లేడీస్కి ఏంటంటే ఆ పనులు కాకుండా ఇతర పనులకు కూడా వెళ్ళి వాడుకోవాల్సి వస్తుంది. ఇతర ప్రయాణాలకు కూడా ఇబ్బందిగా జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు కొద్దిగా ఆలోచించి దాన్ని కొద్దిగా చేసుకుంటే మనకు మెయిన్ ఏంటంటే ప్రజలకు కావాల్సింది, మామూలు పౌటాలకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం. అదొక్కటి రెండు చేస్తే అసలు చాలా చేసినట్టు మాకు ప్రభుత్వం. అదొకటి చేస్తే బాగుంటుంది. సార్ దగ్గర
ఇప్పుడు ప్రజెంట్కి అయితే కొద్దిగా పర్లేదు. ఇదివరకు ప్రభుత్వం చూసుకుంటే చాలా బెటర్గా ఉంది. ఎందుకు ఇదివరకు అయితే మరి దాన్ని రోజు కన్నా ఎక్కడెక్కడ చోట సంగతి తెలిసేది. ఇవాళ కానీ చాలా తక్కువగా జరుగుతుంది. అది కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని మా ఆవేదన. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదండి, దాని గురించి మీరు నెంబర్ 1 అసలు చాలా రావాలి మేడం. ఇలాంటివి వస్తే కదా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరాలు ఎక్కువ వస్తే రాష్ట్రం కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మంచి తోడ్పడుతుంది కదా మేడం. అది లొకేషన్ కానీ టూరిస్ట్ కానీ దేనికైనా చేస్తే ఇంకా బాగుంటుంది. వైజాగ్లో కాదు, మనం కూడా చేస్తే బాగుంటుంది. ప్రైవేటీకరణపై మీరు ఏముంది మేడం, ఉంటాడు కనకదుర్గ కూడా ఒకటి ఉంది, లేదా పార్క్ ఒకటి ఉంది, షాపింగ్ మాల్ తప్ప ఇంకేం లేదు. అదే వైజాగ్లో జూ పార్కులు అన్నీ ఉన్నాయి. అలాంటివి ఉపయోగపడితే ఖర్చు పెడితే బాగుంటుంది. కానీ ఫ్రీ బస్సులకి దీనికి ఉపయోగం ఏముందండి? ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏముంది, అదే ఫ్రీ బస్సులు తీసి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటే పెట్టండి అంతవరకే. కానీ ఫ్రీ బస్ తీసేస్తే మంచిది. దానివల్ల రూపాయి పెట్టేదేదో దేనికి ఉపయోగపడితే బాగుంటుంది. అందుకే దానికన్నా వేస్ట్ ఇంకా అది. అప్పుడు అంతా బాగానే చేస్తారు ఆయన చేయడానికి. ఇది ఒక్కటే చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు దీనికి. ఆ డ్రైవర్లు కూడా బస్సులు మధ్యలో ఆపేసి పారిపోతున్నారు కూడా, లోడ్ ఎక్కువై. ఏం చేస్తారు ఇంకా భయపడిపోయి. మహిళలకి ఉచిత బస్సు పెట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మహిళలు ఉచిత బస్సు అయితే పర్లేదు, బాగానే ఉంది అది. వాళ్ళకి బెనిఫిట్గా కొద్దిగా మార్కెట్ తిరగడానికి దేనికైనా ఎక్కడికైనా వెళ్ళడానికి బాగానే ఉంటుంది అది. ఇప్పుడున్న ప్రభుత్వానికి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? చాలా ఉంటుందండి. ఏంటని అవి? ఇప్పుడు ఈయన అనుభవంతో చేసేదానికి ఆయన అనుభవంతో చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అది ఈయన అనుభవస్తుడు, అన్నిటిలో ప్రభుత్వం బాగుండాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని ఆయన సూచనలు బాగుంటాయి. ఆయన ఆలోచన విధానం కానీ ఏదైనా కానీ. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, అమలు అవుతున్నాయి కూడా. అమలు దానిపై అవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? అవుతున్నాయండి, ఇంకా అవ్వాలి, ఇంకా అవుతాయి. ఇప్పుడు టైం పట్టిద్ది. ఇప్పుడు వాళ్ళు టైం తీసుకోవాలి కాబట్టి అవుతున్నాయి. అలాగా ఒకటి స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ ఎలా చాలా ఉందంటారు? బాగుందండి. లాండ్ ఆర్డర్ ఇప్పుడు చాలా బాగుంది. గంజాయి బ్యాచ్లు కానీ ఎవరైనా కానీ నైట్ తిరగాలంటే పెద్దాడితే తిరగాలంటే భయం వేసేది. ఇప్పుడు చాలా బాగుంటుంది. గంజాయి బ్యాచ్ తగ్గింది ఇప్పుడు. మహిళల ఉచిత బస్ గురించి ఏం చెప్తారు? మహిళలు వచ్చి పర్వాలేదు, కానీ కొద్దిగా ఆటో వాళ్ళకి అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక షాపింగ్కి రావాలని ఎక్కడికి మార్కెట్ రావాలని లేడీసే వస్తారు కాబట్టి వాళ్ళకి లేడీస్ బేరమే ఉంటుంది. ఎలా అంటే వాళ్ళ వల్ల కొద్దిగా మరి వాళ్ళు బతకాలంటే ఆ లేడీస్ కిరాయిలే కదా ఎక్కువ, దానివల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదండి, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే యువతకి చాలా అవకాశాలు వస్తున్నాయి కదా. రావాలండి, అది మంచిదే అండి, చాలా మంచిది. అది ఇంకా రావాలనే కోరుకుంటున్నాం. అది విజయవాడ సిటీలో కూడా మనకి రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటారా? మాకు కావాల్సింది, మాకు ఇప్పుడైతే తెలుగుదేశం బాగుంది అన్ని. మన బిసిన్ రోడ్ వచ్చారు, ఇన్ని సంవత్సరాల్లో బిసిన్ ఏ సీఎం అనేది ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం సీఎం రావటం, మాకు చాలా సంతోషంగా ఉంది, బాగుంది. చెప్పండి. మహిళలకి ఉచిత బస్సు పెట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందమ్మా, ఆటో వాళ్ళ పిల్లలందరూ అడుక్కుంటున్నారు అంతే. దేనికమ్మా ఉచిత బస్సు? వికలాంగులకి ముసలోళ్ళకి పెట్టినా బాగుంటుంది. ఆడవాళ్ళకి ఏంటికమ్మా, అందరం పనులు చేసుకునే వాళ్ళంగా. అంటే లేడీస్ని సోమరిపోతులు చేస్తున్నారా? ఆటో ఫీల్డ్లో వాళ్ళు, ఆటోకి సంబంధించిన ఎంతమంది నాశనం అయిపోయారు మరి ఈ ఫీల్డ్ వల్ల. నాకైతే నచ్చలేదు, నేను ఆటో డ్రైవర్ పిల్లని అంతే. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దాని గురించి ఏమంటారు? అదే చెప్తున్నాను, అవకాశం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఎందుకు అంటున్నాను. భర్త లేని వాళ్ళు ఒంటరి మహిళ అంటున్నారు. అంటే భర్త లేకుండా, భర్త ఉంటే చాలా, ఇంకా వేరే ఎవరు లేరా? ఏదో రకంగా బతుకుతుందిగా. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, వికలాంగులకి ఇవ్వండి, చిన్నపిల్లలకి ఇవ్వండి, బాగుంటుంది. ఈ బస్సు కానీ లేకపోతే తల్లికి వందనం వేస్తున్నారు, అది ఓకే. ఇట్లాంటివి పెట్టుకోండి, అందరికీ ఎందుకంటే సౌండ్. నాకైతే నచ్చలేదు, కొన్ని నచ్చలేదు. అంటే ఎవరిని విమర్శించాలి కానీ నాకు నచ్చలేదు అంతే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకి రక్షణ ఎలా కలుగుతుంది? అది ఓకే, అది పర్ఫెక్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ సార్కి మనం చెప్పాల్సిన పని లేదు కానీ లేడీస్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ కొంచెం చూసి ఇస్తే చాలా బాగుంటుంది నాకు తెలిసి. మహిళలకి ఉచిత బస్ పథకం పెట్టారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది బాగానే ఉంది మేడం. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దాని గురించి ఏమంటారు? అవి నాకు తెలియదు మేడం. అదే అమ్మఒడి అవి పెట్టారు కదా, అవి నాకు లేదు, ఫ్యామిలీ లేదు. ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పు ఉందో? ఎప్పుడు ఉండేది, ఎప్పుడు ఉండదుగా. ఏంటి ఆ మార్పులు ఏంటి? వాళ్ళు చేసింది వీళ్ళు రివర్స్ చేస్తారు, వీళ్ళు చేసింది వాళ్ళు రివర్స్ చేస్తారు. ఎవరైనా చేయాలిగా, చాలా అవుతాయి. వీళ్ళు చేయాలనుకున్నది సిస్టమేటిక్ ఉంటుంది, చెప్పండి. చాలా ఉన్నాయమ్మా. అదే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. స్టార్టింగ్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, ఒక ప్రభుత్వం డెవలప్ చేయకుండా ఎక్స్పెండ్ చేస్తుంది అంతే. దానికి దీనికి అయ్యే తేడా. సూపర్ 6 పథకాలు అమలు ఉన్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంటుందమ్మా, బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఉచిత బస్ పథకం పెట్టారు కదండి మహిళలకు, దాని గురించి ఏముంది? దాని గురించి ఏముందమ్మా,
వాడుకునే వాళ్ళు వాడుకోవాలి, అనవసరమైన వాళ్ళు వాడుకుంటున్నారు. అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవట్లేదు, అవసరం లేని వాళ్ళు వాడుకుంటున్నారు, అంతే తప్ప ఏమీ లేదు. దానికి కూడా ఒక సిస్టమేటిక్ పెడతారు, పెడితే బాగానే ఉంటుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ కలుగుతుందంటారు? బాగానే ఉంది కదమ్మా, మీరు తిరుగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు అన్నారుగా, బాగానే ఉన్నారుగా. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి రీసెంట్గా కదా. అంటే మరి అన్ని ఏళ్ళు ఒకలాగా లేవు కదమ్మా, ఏదో ఒక ఏళ్ళు ఉంటుంది అంతే. దాని గురించి ఇష్యూ చేసుకోవాలంటే ఎలాగవుద్ది? అన్నీ బాగానే ఉంది. వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదండి, యువతకి దాని వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా? యువతకు కాదమ్మా, ఎడ్యుకేషన్ పర్సన్స్కి ఉపయోగం ఉంటుంది, అది వాడుకునే వాళ్ళకి ఉంటుంది. ఐటీ స్టూడెంట్స్ రాకపోతే ఎలాగమ్మా? రావాలి, బాగానే ఉంటుంది. అది రాకపోతే ఎలాగా? అది వస్తేనే కదా అనేది అందరూ తెలిసేది. ఇప్పుడు ఐటీలో నిన్నటిదాకా గూగుల్ వాళ్ళు రాకముందు విశాఖపట్నం అనేది మామూలు హెడ్ క్వార్టర్ అన్నారు, ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు ఇది ఉండబట్టే కదా మీరు మమ్మల్ని అడుగుతున్నారు బాగుందా లేదని, అది రాబట్టే కదా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. రోడ్లపై చాలా యాక్సిడెంట్ జరుగుతాయి కదండి, మధ్య రోడ్ల యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ అలా అవుతా ఉన్నాయి కదా, దాని గురించి మీరేం చెప్తారు? రోడ్ల గురించి చెప్పాలంటే మెయిన్గా ఒకటే అండి, రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానికంటూ ప్రభుత్వం ఏం చేసింది? మనిషి వాహనం ఉన్నవాడికి యాక్సిడెంట్ అయ్యిద్ది, ఇవాళన్నా అయ్యిద్ది, రేపన్నాక అయ్యిద్ది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం అనేది ఫైన్లు తీసుకోవడంలో బిజీ అయిపోయింది. ఒకటి హెల్మెట్ ఫైన్లకి, లైసెన్స్ ఫైన్లకి బిజీ అయిపోయింది. ఫైన్లు వేయచ్చు, పాత ప్రభుత్వం వేసింది, ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ వేస్తుంది కరెక్ట్గా. దానివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది? రోడ్లు వేయట్లేదు. తిరువూరు రోడ్డు చూసుకోండి ఎంత బాగోదు, మీకు అందరికీ తెలిసిందే. తిరువూరు రోడ్డు, కొండపల్లి రోడ్డు, ఇబ్రహీంపట్నం రోడ్డు, ఆ లోపల వెళ్ళాలండి. ఇక్కడిక్కడ కూడా చాలా రోడ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా గుంటలు పడిపోతాయి. మన ఎర్రకట్ట రోడ్డు ఉండేది 3 గుంటలు ఉంటాయి. అదే ఆ గుంటల్లో 2 ఆటోలు నా ముందే చాలాసార్లు జరిగింది. కానీ ఆ గుంటలు ఇప్పుడు దాకా పూడ్చాలి, సంవత్సరం పాటు అయిపోయింది. ప్రభుత్వం వచ్చింది, ఏం లేదు ఆ గుంటల దగ్గర. ఇంతకుముందు ప్రభుత్వం చూసుకున్నా కూడా రోడ్లు వేసింది, వీళ్ళు వేయట్లేదు. కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఫైనల్ తీసుకుంది, రోడ్లు వేసింది. కానీ ఈ ప్రభుత్వం ఫైనల్ తీసుకోవడం, రోడ్లు వేయట్లేదు. దాని గురించి అయితే బాగోలేదు. ఫైనల్ పెంచారు, మేమేమనలేదు, పాటించాలి అన్నారు, పాటిస్తున్నాము. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఫైనల్ గా మీరు ఈ రోడ్ల సమస్య గురించి ఏం చెప్పాలి? ఫైనల్తో పాటు వచ్చిన ఫైనల్ జోబులో పెట్టుకోకుండా రోడ్లు కూడా వేస్తే బాగుండిద్ది అని చెప్పాలనుకుంటున్నాను. అదే నేను చెప్పాలనుకుంటుంది. అయితే కనుక ఐటీ పరంగా డెవలప్ అవుద్ది అంటున్నారు, సంవత్సరంన్నర అయింది. అవును, గూగుల్ డేటా సెంటర్, దాని గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, బ్రీఫ్ ప్రీపీటీస్ కానీ అలాంటివి ఏమన్నా ఎవరినైనా అమలు చేయాలి, లేదా ఎవరినైనా ఒక మెంబర్ని పెట్టి ఈ డేటా సెంటర్ అంటున్నారు కాబట్టి దాంట్లో ఏం వర్క్ జరుగుతుంది, ఏంటి, ఎంతమంది, ఏ సెక్టార్కి ఏ ఉద్యోగాలు లభిస్తాయి, ఐటీకి ఏంటిది, నాన్ ఐటీకి ఏంటిది, ఎంతమంది జరుగుతుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఈ ఫర్దర్గా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, డిగ్రీ ఆర్ బీటెక్, వాళ్ళు చదువుకునే వాళ్ళు ఈ సెక్టార్లో చదువుకోవాలి, లేదు అన్ని రకాలుగా ఉన్నాయని చదువుకోవాలి. అది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకా రాలేదు ఎవరికి. కంపెనీ పెడుతున్నాం అని అన్నారు నాకు తెలిసినంత వరకు అయితే. కల్పిస్తారని కోరుకుంటున్నాం మేము కూడా. కల్పిస్తే ఇంకా మంచిదే, మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చింది కల్పించినప్పుడు. అదే దాని గురించి అయితే ఏం చెప్పలేమండి. మొదలు పెట్టింది ఒకళ్ళు, చేసేది ఒకళ్ళలాగే ఉంది. పేర్లు మారినాయి అంతేగాని దాని గురించి అయితే ఏం చెప్పేది ఏం లేదు. జరుగుతున్నాయి అది. అది తెలంగాణ గవర్నమెంట్ కాపీ కొట్టింది అంతే. అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, దాని బదులు వేరేది ఇవ్వచ్చుగా. ఇక్కడ అది అక్కడే ఫెయిల్ అయిందని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉచిత బస్సు అంటే మహిళలకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ఎక్కువ రష్ అవడం వల్ల ఆలలే పోతున్నారు. దానివల్ల అక్కడ కాపీ చేసింది ఇక్కడ చేయకూడదు. పదే జగన్ ప్రభుత్వం, మా ప్రభుత్వమే వస్తుందని జగన్ చెప్తున్నారు కదా, దాని గురించి ప్రభుత్వం బాగుంటే వేరే వాళ్ళు వచ్చిందని చెప్పరు. ఇలాగే ఉంటే కనుక వచ్చిద్దో రాదో మనం చెప్పలేము. చూద్దాం అప్పుడు ఏం జరిగిద్దో. ఆయన కాన్ఫిడెంట్ అయింది, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు. ఫైనల్ ఇవన్నీ హార్ష్గా ప్రవర్తిస్తున్నారు, రోడ్లు అయితే సరిగ్గా వేయట్లేదు, అంతే అండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పులు ఉన్నాయండి? ఏమీ లేదు. అది ఏ మార్పు లేదంట. నాకు 5 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు, నాకున్న ప్రాబ్లం నాకుంది. అది మరి అది ఎన్నిసార్లు ఎన్ని ఆఫీసులకు వెళ్ళినా నా సమస్య పరిష్కారం కావట్లా. మరి దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి? అంటే మీకు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవన్నీ అయిపోయినాయి. పిఆర్జీ గత 4 నెలల నుంచి పీజీఆర్ ఆఫీస్కి వెళ్తాను. అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను ప్రతి 4 నెలల నుంచి.
ఏ నెల కూడా పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా వెళ్ళి వస్తున్నా. ఓకే. ఇవాళ సోమవారం కదా, ఇప్పుడు వెళ్ళి వస్తున్నా. వెళ్ళి షాప్ కాడికి వస్తున్నది. ఓకే. మహిళలకి ఉచిత బస్సు పథకం పెట్టారు కదండి, దాని గురించి ఏమంటారు? దాని గురించి అంటే మరి నాకు అయితే విషయం తెలియదు అది. అది నేను ఈ షాప్లో పనిచేస్తాను. అది థ్యాంక్ యూ. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వస్తున్నా. అది ఓకే. వాళ్ళు ఏం చెప్పారండి? ఏం చెప్పేది ఉంది, అవుద్ది అంటారు. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు మీకు అసలు? మీరు మరి అందుకే మీరు మీరు apply- అంటే మీ ముందున్న ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగులు అందరూ ఉన్నారు కదా వాళ్ళు. అవును కరెక్ట్. అందుకే మీతో నేను మాట్లాడుతుంది. ఈ సమస్య పరిష్కరించండి. మరి ఓకే. నాకైతే రేషన్ కార్డు లేదు, నాకు రూపాయి ఆదాయం లేదు. మరి ఎట్లా దీన్ని సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఓకే. అది ఓకే. థ్యాంక్ యూ. ఏం Right. చెప్పాలనుకున్నారు ఫైనల్గా ప్రభుత్వానికి? ఫైనల్గా ప్రభుత్వం పనితీరు అయితే బాగానే ఉంది. అది ఓకే. నాకు 60 years వచ్చేసినాయి. పెన్షన్ వస్తుందా మీకు? అసలు రేషన్ కార్డే లేకపోతే ఇంకా పెన్షన్ ఏమొస్తుంది? ఓకే. పెన్షన్ కూడా రాదు. రేషన్ కార్డే లేదు. అంటే కొన్ని నార్మల్గా సచివాలయంలో ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ ఉన్నప్పుడు ప్రూఫ్స్ లేకపోయినా ఇస్తున్నారు అనేది అసలు లేదు అది. లేదా? ఉహు.